Polynomials, NCERT 9th class, exercise 2.3. Find the remainder when x cube plus 3x square plus 3x plus 1 is divided by. ఫస్ట్ వచ్చేసి x plus 1 అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ని x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1ని x ప్లస్ 1తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, ఇంకోటి x మైనస్ 1/2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి xతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, x ప్లస్ 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ x ప్లస్ 1తో డివైడ్ చేద్దాము. మనము లెట్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. సో ఈ 1 ఇటువైపు వస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే x వాల్యూ ఎంత, -1. మనకి ఇచ్చిన ఈ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఈ క్వశ్చన్లో ఈ -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ -1ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి 0 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి x మైనస్ 1/2. సేమ్ x మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1/2. ఈక్వాలిటీకి రైట్ సైడ్కి వచ్చినప్పుడు ప్లస్గా అవుతుంది. సో ప్లస్ 1/2 కదా, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/2. ఇప్పుడు సేమ్ ఈ x ప్లేస్లో మనం 1/2 సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. 1/2 హోల్ క్యూబ్ అంటే ఎంత, 1/8 ప్లస్ మల్టిప్లికేషన్లో 3 ఉంది కాబట్టి 3 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 ఇంటూ 1/2 3/2 ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్లు అన్నీ వేరు వేరు వాల్యూస్తో ఉన్నాయి కాబట్టి వీటికి మనం ఎల్సిఎం చేస్తే మనకి వాల్యూ వచ్చేసి ఎల్సిఎం వాల్యూ 8 వస్తుంది అనమాట. 8 8లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 1 ఇంటూ 1 1 ప్లస్ 4 8లో ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ 2 ఇంటూ 3 6 ప్లస్ 2 8లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ 4 ఇంటూ 3 12. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేకపోతే ఎప్పుడైనా సరే 1 అనుకోవాలి. 1 8లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ 8 ఇంటూ 1 8. దీన్ని న్యూమరేటర్లో ఉన్న వాటిని ఎడిషన్ చేస్తే 27 వస్తుంది బై 8 అనమాట. ఆన్సర్ వచ్చేసి 27/8. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేసి ఇచ్చారు. సో ఎక్స్ అనేసి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలన్నమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకొని ఆ ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై అన్నారు. ఈ పైన మనము ఈ ఎక్స్ ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. పైన రైట్ సైడ్ తీసుకొస్తే -π అవుతుంది. ఈ -π ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. -π హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -π హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -π ప్లస్ 1. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది పై క్యూబ్ ప్లస్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ అట్లానే ఉంటుంది 3π స్క్వేర్. ఇక్కడ 3 ఇంటూ -π -3π ప్లస్ 1 అనమాట. Find the remainder when x cube minus ax square plus 6x minus a is divided by x minus a. ఈ ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అనేసి అడుగుతున్నారు. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే దాన్ని రైట్ సైడ్ తీసుకురావాలి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఈ ఏ వాల్యూని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఏ క్యూబ్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ ఏ మైనస్ ఏ. ఇక్కడ ఏ క్యూబ్ అట్లనే ఉంటుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. 6 ఇంటూ ఏ 6a మైనస్ ఏ. ఇక్కడ ప్లస్ ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మిగిలేదంతా 6a మైనస్ ఏ. 6aలో నుంచి ఏ తీసేస్తే ఎంత అవుతుంది, 5a అవుతుంది. 5a ఇస్ ద రిమైండర్ అనమాట. చెక్ వెదర్ 7 + 3x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 3x క్యూబ్ ప్లస్ 7x. ఈ 7 + 3x అనేది 3x క్యూబ్ ప్లస్ 7x ఫ్యాక్టరా కాదా అనేసి కనుక్కోమంటున్నారు. ఫస్ట్ అసలు ఇచ్చిన దీన్ని p(x) ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్ ప్లస్ 7x, దీన్ని p(x) అనుకుందాము. నెక్స్ట్ దీన్ని ఈక్వల్ టు 0కి చేసుకుందాము. 7 + 3x ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు -7. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -7 డివైడెడ్ బై
3. ఎందుకని ఇక్కడ మల్టిప్లికేషన్‌లో ఉంది కాబట్టి ఇటు సైడ్‌కొచ్చేసరికి డివిజన్‌లోకెళ్తదనమాట. ఈ x వాల్యూ -7/3 అనేదాన్ని ఈ 3x³ + 7xలో సబ్స్టిట్యూట్ చేద్దాము. 3 ఇంటూ -7/3 హోల్ క్యూబ్ ప్లస్ 7 ఇంటూ -7/3. దీన్ని మల్టిప్లై చేస్తే -343 డివైడెడ్ బై 9 -49 డివైడెడ్ బై 3. ఈ డినామినేటర్‌లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకుంటే 9 అవుతది. దీన్ని సాల్వ్ చేస్తే -490/90 అనేది మనకి ఆన్సర్ అవుతదనమాట.